కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ క్యాడర్కు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేరున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిబిల్ లైట్ ద్వారా తెలంగాణ భవన్ నుంచి అందిస్తారు. లిబిల్, కేసీఆర్ ఎంతసేపులో తెలంగాణ భవన్కు చేరుకోనున్నారు? ఈ సమావేశంలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది? కుమార్, మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అందరూ కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు అంతా కూడా తెలంగాణ భవన్ చేరుకున్నారు. తెలంగాణ భవన్లో విస్తృత సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా తెలంగాణ భవన్ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ భవన్ లో వాళ్ళ ఏదైతే 10 సంవత్సరాల పాలనలో ఒక స్వర్ణయుగం లాగా కొనసాగింది, వాళ్ళ 14 నెలల పాలన అంతా ఒక అగమ్య గోచరంగా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున అయితే దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్న నేపథ్యంలో అధినేత రాక కోసం పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 10 సంవత్సరాల పాలనలో అంతా ఒక రైతు సంక్షేమం కావచ్చు, అన్ని సంక్షేమ వర్గాలన్నీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున కొనసాగాయి. అయితే ఈ 14 నెలల్లో మొత్తం అస్తవ్యస్తం అగమ్య గోచరంగా ఉన్న నేపథ్యంలో మొత్తం ఇవాళ కార్యకర్తలకు కావచ్చు, ముఖ్య నాయకులందరికీ కూడా దిశానిర్దేశం. అయితే మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ గిల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఇవాళ చూడొచ్చు 14 నెలల పాలన ఒక అగమ్య గోచరంగా ఉంది. మీరు కూడా అనేక సమస్యలపైన పోరాటం చేశారు. వాళ్ళ అధినేత రానున్నారు. అధినేత ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు? ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేస్తే ఇవాళ 14 నెలల కాలం లోపల ఇవాళ ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్ని డిమాండ్లు చేసినా కూడా ఎవరు కూడా ఈ ప్రభుత్వంలో పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇవాళ కేసీఆర్ గారు ఆనవాళ్లు లేకుండా చేరిన ఒక కుట్రతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు 1004 గురుకుల పాఠశాలలు ఏర్పాటిస్తే 1004 గురుకుల పాఠశాల లోపల ఇవాళ అద్భుతమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దీని నుంచి కేటీఆర్ గారు ఒక కమిటీ ఏర్పాటిస్తే ఆ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు మొత్తం తిరిగి విద్యార్థుల సమస్యలను తెలుసుకుని ఈ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా కూడా ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్య లేదు. 54 మంది విద్యార్థులు ఇవాళ కలుషితమైన ఆహారం తిరిగి ఇవాళ చనిపోతే, పాములు గుట్టి చనిపోయినా కూడా ఈ ప్రభుత్వానికి స్పందన లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఇవాళ ఎంత ఉందని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా ఇవాళ భావిస్తా ఉన్నారు. ఇవాళ విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేస్తా ఉన్నారు. ఒక దిక్కు 65 సంవత్సరాలకు ఇవాళ విశ్వవిద్యాలయంలో కూడా ప్రొఫెసర్ల ఏజ్ పెంచిన 60 నుంచి 60 పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే రిక్రూట్మెంట్ విషయంలో ఎన్నికల ముందు చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల విశ్వవిద్యాలయంలో ఉన్న టీచర్, లెక్చరర్ పోస్ట్ అండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ మొత్తం వీళ్ళ భర్తీ చేస్తానని చెప్పి మాట వచ్చి వాళ్ళ మాట తప్పిండు. అదేవిధంగా ఫస్ట్ క్యాబినెట్ లోనే 20,000 టీచర్ ఉద్యోగులు భర్తీ చేస్తానని చెప్పి వాళ్ళ 5,000 డిఎస్ పోస్టులు కలిపి అంతకుముందు కేసీఆర్ గారు ఇచ్చిన 5,000 పోస్టులు 5,000 కలిపి 10,000 టీచర్ పోస్టులు ఇచ్చి భర్తీ చేసి తప్ప వాళ్ళు ఇచ్చిన మాట నిలుపుకోవడం లేదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఏవైతే ఖాళీలు 2 లక్షలు ఉన్నాయని చెప్పి ఎన్నికల ముందు ప్రచారం చేశారో వచ్చిన 100 రోజుల లోపలనే, సంవత్సరం లోపలనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా ఫాలో అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు చెప్పారు, మీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఫీజు రీఎంబర్స్మెంట్ బాగా అసలే ఉంచాం, మొత్తం గ్రీన్ ఛానల్ ఏర్పాటేసి కాలేజీల ఫీజు రిమర్స్ మొత్తం ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఇవాళ వాళ్ళ మద్దతు తీసుకున్న తర్వాత ఇవాళ 14 నెలలైనా కూడా ఇవాళ కాలేజీలకు జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలు కానీ ఫీజు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ఇవాళ యాజమాన్యాలు విద్యార్థులపైన ఒత్తిడి తీసుకొచ్చి, వాళ్ళ పేరెంట్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా ఫీజులు వసూలు చేసే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అండదండతోని ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన దగ్గర పెట్టుకుని విచ్చలవిడి అక్రమ కళాశాల ఈ రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీలు ఏర్పడ్డాయి. మామూలు చిన్న కాలేజీ యాజమాన్యాల మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. కార్పొరేట్ కాలేజీల మీద ఈ ప్రభుత్వం ఇలా ప్రేమ చూపించడం వల్ల చాలా మంది విద్యార్థులు నష్టపోయే పరిస్థితులు. కాబట్టి ఖచ్చితంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చాలా పోరాటాలకు ఇవాళ మేము సిద్దం కాబోతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం మెడల్ వంచి ఈ రాష్ట్రంలోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేస్తుంది. వాళ్ళ అధినేత రానున్న నేపథ్యంలో ఎలాంటి మీరు ఇంతకుముందుకే గురుకులాలకు సంబంధించిన రిపోర్ట్ ఇచ్చారు. గురుకులాలకు సంబంధించిన రిపోర్ట్ పక్కన పెడితే వాళ్ళ గురుకులాల్లో మరీ రోజుకు అధ్వానంగా తయారవుతున్నాయి. ఇటు రానున్న ఈ వేసవి కాలం కావచ్చు, రానున్న జాబ్ క్యాలెండర్ సంబంధించి కావచ్చు, నిరుద్యోగ వృత్తికి సంబంధించి కావచ్చు, ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అధినేత ఏం సూచించనున్నారు? ఇవాళ మా నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ పూర్తి స్థాయిలో మా పార్టీ క్యాడర్ కు, విద్యార్థి నాయకులకు కానీ ఈ రాష్ట్రం మిగతా
ఇక్కడికి వచ్చిన ప్రతినిధులకు కానీ బయట ఉన్న కేడర్ అందరూ కూడా ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవాళ అమలు చేయట్లేదు. 6 గ్యారంటీల పాటు ఇవాళ 420 హామీలు ఆయనకు చిన్న చిన్న హామీలన్నీ 420 హామీలు ఇచ్చారు. ఏ హామీ కూడా ఇవాళ ముందుకు పోవట్లేదు. ఇవాళ బీసీ డిక్లరేషన్ పేరు మీద ఈ రాష్ట్రంలో మొత్తం బీసీలందరినీ ఇవాళ మోసం చేశారు. అదేవిధంగా ఇవాళ ఎన్నికల్లో కాలయాపన ఇస్తా ఉన్నారు. ఎన్నికల కాలయాపన చేయడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాల లోపల అభివృద్ధి అనేది ఇవాళ కుంటుపడ్డది. కాబట్టి ఈ ప్రభుత్వం కావాలని చెప్పి ఎగవైతే ధోరణికి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నా తప్ప ఈ పాలన మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, అధికారుల మీద పట్టు లేదు. అధికారులను ఏకం చేసి అధికారులతో పనులు నిర్వహించే బాధ్యత ఈ ప్రభుత్వం సక్రమంగా చేయకపోవడం వల్ల ప్రజలు చాలా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇవాళ మాకు మంచి డైరెక్షన్ ఇస్తారు. ఖచ్చితంగా ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ గారి సూచనల మేరకు మేమంతా ముందు పోతాం. ఇవాళ ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ పెద్ద ఎత్తున సభ్యులంతా కార్యవర్గ సమావేశానికి రానున్నారు. కార్యవర్గ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా చర్చించనున్నారు. ఏదైతే 14 నెలల పాలనలో అన్ని సంక్షేమ రంగాలు కూడా ఇలా కుదురపడ్డాయి. ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా ఇలా సంతోషకరంగా లేదు. ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ ఒక సంతృప్తి లేదు. ఇలా రైతాంగ సమస్యలు తీసుకున్నట్టయితే ఎరువుల కొడుతుంది, ఇటు కరెంటు రాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నీళ్లు రాక పొలాలు ఎండిపోయిన తీరు వల్ల మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. దాదాపు 450 పైచిలకు మంది రైతాంగం ఇవాళ ఆత్మహత్య చేసుకుని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఒక రైతు అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు. రైతు అధ్యయన కమిటీ ఇప్పటికే ఆయా జిల్లాల్లో తిరిగి రిపోర్ట్ తయారు చేసిన రిపోర్ట్ కూడా బీఆర్ఎస్ నేత కేసీఆర్ కు సమర్పించే అవకాశం ఉంది. అయితే ఇదంతా కూడా ఖచ్చితంగా ఇప్పటికే క్యాడర్ అంతా కూడా ఫుల్ జోష్గా ఉంది. బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఎప్పుడెప్పుడు వస్తారు, ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఈ 14 నెలల పాలన ఒక పాపిస్టు పాలన కొనసాగిందని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలంతా కూడా అనుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వల్ల అడుగంటిపోతున్నాయి. ఇలా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయిన పరిస్థితి నేపథ్యం కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పేదలకు, బడుగు బలహీన వర్గాలకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన పథకాలను ఇవాళ ఈ ప్రభుత్వం కాలరాసింది. అవ్వతాతలకు ఇస్తున్న పెన్షన్ మొత్తం ఇవ్వలేకుండా పోయింది. ఇవాళ రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, ఎలాంటి సంక్షేమ కార్యక్రమం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజానికానికి అండగా ఉండేందుకు, తెలంగాణ ప్రజానికానికి ధైర్యం ఇచ్చేందుకు ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా ముఖ్య నేతలకంతా కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో 25 సంవత్సరాల పార్టీ సంస్థాగతానికి సంబంధించి కూడా భారీ బహిరంగ సభతో పాటు ఒక ముందస్తు ఒక బహిరంగ సభతో పాటు 2025 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు అంశాలపైన కూడా దృష్టిసారించనున్నారు. ఇటు జాతీయ స్థాయి, ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీలు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, సభ్యత్వ నమోదు కావచ్చు, అన్ని అంశాలపైన కూడా త్వరలోనే దిశానిర్దేశించిన ఈ సమావేశం అనంతరం పూర్తి స్థాయిలో ఒక దిశానిర్దేశం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాడర్కు ఒక భరోసాని ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజానికానికి ఒక ఆత్మధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపనున్నారు. కుమార్, ఓటు స్టూడియో.